ఇక చూడురి ఊరంతా ఒక బాధ ఉంటే ఊసుగల్లోనికి ఇంకో బాధ ఉంటుందంట. ఎందుకు చెప్తున్నా ఊసుగల్లోని ముచ్చటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీలు మొత్తం బంద్ ప్రకటించారు. ఆ బీసీలకు అన్ని రకాల పార్టీల మద్దతు తెలిపారు, అన్ని కులాల వాళ్ళు మద్దతు తెలిపారు, ఏకంగా పటేళ్ళు కూడా మద్దతు తెలిపారు ఇవాళ. కానీ ఈ హైదరాబాదు ఎల్బీ నగర్లో అన్నట్టు ఒక మోతవారంట నేను మద్దతు తెలిపను, షాప్ బంద్ చేయని అంటున్నట్ట. నమ్మశక్యం లేదు కదా అన్న. ఒకసారి వీడియో పెట్టే ప్రయత్నం చేసి చూస్తారు జనాలు. एक बार का पैसा नहीं है, नहीं मंगलवार है दिवस, मंगलवार है दिवस, मंगलवार सोमवार है संडे। अरे मालूम है पेड़ का गड़बड़ है, ये संतुल क्या है आपके साथ में रहेंगे बात नहीं है। गवर्नमेंट ऑफिसर చూసిరుగా. ఇంకా చూడరి మరి గిసొంటోళ్ళని ఏమనాలో చెప్పురి. ఆయన మారవాడి మోతవారి. అరే భయ్ షాప్ బంద్ చేయాలా, అందరు బంద్ చేసిరు, అందరితో పాటు నువ్వు కూడా బంద్ చేయరని ఆయన. ఇవాళ కాదు మా ఆకలి బాధ పాడైపోను, 100 ఏళ్ల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది మమ్మ కానీ నిరసన కోసం అందరు కలిసి షాపులు బంద్ చేస్తూ నువ్వు బంద్ చేయరా మజగాని అంటే హమ్ నై బంద్ కర్తాయి అంటుండు. కైకురే అయితే బోత్ సమానే అందరు అంటుండు. మరి సమానం నీ ఒక్కని షాపులనే ఉన్న ఆదిరా వాయా, నీ ఒక్కని షాపులనే ఉందా సమాను? హైదరాబాద్ ఇంకో షాపులు ఏమి లేవా? మరి సమానం ఉంటుంది. మరి ఓడు కొనాలే? మళ్ళీ ఈ బీసీలే కదా కొనేది, మళ్ళీ ఈ బీసీలే కదా కొనేది. ఏం మురిగిపోయేది ఉందా, పాసిపోయేది ఉందా నీ సమాను? ఎక్కడ పోతుంది నీ సమాను? గిట్ట అంటే గిట్ట గట్టిగా మాట్లాడేసరికల్లా కొంతమందికి నచ్చదు. ఇసోటి ఈరం తప్పిన వాళ్ళని కూడా వెనకేసుకొస్తాందుకు ఇంకో ఈరం తప్పిన వాళ్ళు తలిగిరి పాడైపోయింది తెలంగాణలో. గట్టిగా మాట్లాడితే ఏహే మీరు అర్బన్ నక్సలైట్ అంటారు. గిట్ట గట్టిగా మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అనొచ్చా ప్రజలారా? ఏమక్కరేకయ్యా మీరు తెలంగాణ రాష్ట్రానికి అవసరమా చెప్పురి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మొత్తం అరిగోస పడుతుంటే గాలకు మద్దతుగా 1 గంట 2 గంటలు షాప్ బంద్ చేయరా మయ్యగానంటే నేను బంద్ చేయనంటే నువ్వు ఏమెక్కరకున్నావురా వాయ్యా మరవడాయన? ఏమెక్కరకున్నావు చెప్పు తెలంగాణలో?